హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన కూడా ఛానల్. వ్యూవర్స్ ఎక్కడ వస్తే వీడియో వైరల్ అవుతుంది, అని చెప్పి అడుగుతుండ్రు. దీనికి ఇంతకు ముందు ఒక వీడియో చేసిన, దానికి ఆ వీడియోస్ ఎట్లా వైరల్ అవుతాయి, ఎట్లా ఇది చూస్తే దానికి తీసుకుపోతాయి అని చెప్పి వీడియో చేస్తుంది ఆల్రెడీ. ఒకసారి మీరు చూడకపోతే ఆ వీడియో వెళ్ళి చూడవచ్చు. అయినా కూడా మళ్ళీ ఈ వీడియోలో మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థమయ్యేటట్లు మీరు చూడండి. మీకు యూట్యూబ్ స్టూడియోలో ఏమని కనిపిస్తుంది అంటే హౌ ఎవర్ ఫైండ్ దిస్ వీడియో అని చెప్పి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దాని కింద మీకు అన్ని ఆప్షన్లు కనిపిస్తుంటాయి. కింద ఏమని కనిపిస్తుంటాయి అంటే మీరు వ్యూవర్ ఎక్కడి నుంచి వస్తుండు, ఎక్కడ వాచ్ చేస్తుండు, ఎంత టైం అంటే యావరేజ్గా డ్యూరేషన్ టైం అని చెప్పి మనకు కింద కనిపిస్తుంటుంది. యావరేజ్ డ్యూరేషన్ టైం అంటే వ్యూవర్ అనేటోడు ఎంతసేపు చూస్తుంది మీ వీడియో, దానికి తగ్గట్టు తమ్నెయిల్ ఎట్లా వేసుకోవాలి, దానికి తగ్గట్టు మనం దాన్ని ఎట్లా రిమిట్ చేసుకోవాలి వీడియో అని చెప్పి అది డేటా ప్రోగ్రామ్ మొత్తం అంతా దాంట్లో చూపిస్తారు. ఓన్లీ క్రియేటర్ కోసం మాత్రమే, కంటెంట్ క్రియేట్ చేసి క్రియేటర్స్ కోసం మాత్రమే ఇది చూపిస్తుంది. దీంట్లో మీరు చేయాల్సింది ఏంటంటే ఆ యూట్యూబ్ స్టూడియోలో యాప్లో మీకు దాంట్లో ఇన్ఫర్మేషన్ తెలుసుకొని దానికి తగ్గట్టు వీడియోస్ అన్ని రెడీ చేయాలి. ఇప్పుడు దాంట్లో మీకు చెప్పిన కదా, పర్పుల్ కలర్లో ఒకటి మీకు షో అవుతుంటుంది. మీకు ఫస్ట్ డాష్ బోర్డ్ షో అవుతుంది. అది ఎందుకు షో అవుతుంది అంటే ఫస్ట్ ఓపెన్ చేయగానే చూడాలి కంటెంట్ క్రియేటర్ అని చెప్పి. ఎందుకు షో ముందులో స్టార్టింగ్లో ఎందుకు పెడతారంటే అది వ్యూవర్ అనేటోడు ఇప్పుడు వీళ్ళందరూ చూసే వ్యూవర్స్ కానీ ఏ టైంలో ఆన్లైన్లోకి వస్తారు యూట్యూబ్లోకి, ఏ టైంలో వాళ్ళకు అందరూ ఒకేసారి పర్ఫార్మెన్స్ అనేది చూస్తుంటారు. మనకు పర్ఫార్మెన్స్ అనే ఆప్షన్ చూపిస్తుంది. ఎంతమంది ఒకేసారి వచ్చి చూస్తున్నారు అనే దాని గురించి ఆ డాటా మొత్తం తీసుకొచ్చి మనకు కంటెంట్ క్రియేటర్కి చూపిస్తుంది. ఎంతమంది ఆన్లైన్లో ఉంటుండ్రు, ఎంతమంది చూస్తుండ్రు అని చెప్పి ఆ డాటా వైజ్గా మనకి ఇస్తుంది. ఆ డాటా మనకు ఎందుకు ఇస్తారంటే ఆ టైంలో అప్లోడ్ చేస్తేనే వీడియోస్ అనేది చూస్తారు జనాలు. ఎక్కడో అక్కడ వెళ్ళిపోయినాక డ్యూటీలోకి వెళ్ళిపోయినాక చూడాలంటే బిజీ ఉంటారు కదా, చూడరు. అందుకోసమే కంటెంట్ క్రియేటర్ కోసం ఈ ఆప్షన్ అనేది తీసుకొచ్చింది. మీరు దాంట్లో చూసుకుంటూ మీరు అప్లోడ్ చేసుకుంటే అయిపోతుంది. మీరు ఏడైనా ఉండండి, లోకల్ టైం అనేది మీకు చూపిస్తుంది. అది లోకల్ టైంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్న నా చుట్టుపక్కల ఉన్న ఒక 10 కిలోమీటర్స్ కానీ ఒక 20 కిలోమీటర్స్ కానీ ఉన్న జనాలు మొత్తం అంతా ఒకేసారి యూట్యూబ్లోకి ఎప్పుడు వస్తున్నారు అనేది ఇన్ఫర్మేషన్ అనేది నా యూట్యూబ్ వీడియోలో చూపిస్తుంది. చూపించినప్పుడు నాకు అక్కడ ఏమని ఏర్పడుతుంది అంటే లోకల్ టైం అని ఏర్పడుతుంది. నాకు లోకల్ టైం ఏందో నాకు ఈజీగా ఫైండ్ అవుతుంది. కాబట్టి నేను అప్లోడ్ చేసే టైంకు నాకు ఎన్నో కొన్ని వ్యూస్ వస్తాయి. అట్లా ఎగ్జాంపుల్ ఇట్లా ఉంటుంది. మీకు అక్కడ జరిగేదానికి మీకు అనేది అర్థమవుతుంటుంది. అదర్ యూట్యూబ్ సెర్చ్ వీడియో వైరల్ కావాలంటే వేరే వాళ్ళు సెర్చ్ చేస్తే మీ వీడియో అనేది రావాలి. నేను చెప్పినా కదా కీవర్డ్స్ అని చెప్పి, కీవర్డ్స్ చాలా పవర్ఫుల్గా ఇవ్వాలి. అది కంటెంట్ క్రియేట్ చేసి నేను చెప్పిన మీరు దీంట్లో ఇది మంచి దాచ పెట్టుకోండి. మీరు చేసే వీడియో నుంచి వెళ్ళి కీవర్డ్స్ అనేది మీరు ఒక బుక్లో కానీ దీంట్లో ఈ పేపర్లో రాసుకొని మంచి కీవర్డ్స్ అనేది ఇస్తేనే సరిపోతుంది. లేదు మీకు కంప్యూటరే ఉన్నది, కంప్యూటర్ లోపల ఉన్న ఎక్సెల్ వేయించుకోండి. ఒకటి ఎక్సెల్ వేయించుకొని ఎక్సెల్ తీసుకొని ఎక్సెల్లో మీరు ఎంటర్ చేసుకొని సిస్టంలో మీరు అవే కీవర్డ్స్ అనేది మంచి కాపీ చేసుకొని మీరు అక్కడ ఎగ్జాక్ట్గా అనేది అప్లై చేయండి. మీకు ఈజీగా అనేది ఫైండ్ అవుతుంది. మీరు కీవర్డ్స్ ఇచ్చిన తర్వాత కూడా నాకు వీడియో పర్ఫార్మెన్స్ అవుతలేదంటే మీరు అప్పుడే ఇచ్చిన వెంటనే పర్ఫార్మెన్స్ అనేది రాదు. ఆ కీవర్డ్స్ అనేది యూట్యూబ్ అల్గోరిథం అనేది అర్థం చేసుకోవాలి, ఖచ్చితంగా అర్థం చేసుకుంటుంది. అర్థం చేసుకున్న తర్వాత మీకు కొన్ని రోజులకు అయిన తర్వాత ఇంకా కొన్ని రోజులకు మీ వీడియోస్ అనేది మంచిగా రీచ్ అనేది అవుతుంది. చేసే పని మాట అనేది యూట్యూబ్ అల్గోరిథంకి మీ వాయిస్ అనేది డైలీ మనం రైస్ కర్రీ ఎట్లా తింటామో అట్లా ఆ విధంగా దానికి అలవాటు కావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా సెలబ్రిటీ ఉన్నారనుకో, టక్కున ఏదైనా మాట్లాడింది అనుకో, ఏదైనా వీడియో పెట్టిందనుకో, ఎవరి వాయిస్ అంటే మీరు ఈజీగా చెప్పగలుగుతారు. ఎందుకు చెప్పగలుగుతారు అంటారంటే ఆ వాయిస్ ఆల్రెడీ యూట్యూబ్కి అనేది అల్గోరిథంకి అనేది అర్థమై ఉంటుంది. అల్గోరిథం అనేది మొత్తం అందరికి రీచ్ చేస్తుంది ఎక్కువ. అదర్ యూట్యూబ్ ఫీచర్స్ మీకు ఆప్షన్ దాంట్లో అదర్ యూట్యూబ్ ఫీచర్స్ అనేది కనిపిస్తుంది. ఎందుకు ఆప్షన్ కనిపిస్తుంది అంటారంటే బయట నుంచి వెళ్ళి చూసే ఎవరన్నా ఉండని, అంటే స్టూడియో మనకు దగ్గర దాంట్లో ఆప్షన్ షో చేసే దీనికి ఏమని పిలుస్తారంటారంటే అదర్ యూట్యూబ్ ఫ్యూచర్ అనేది మీరు
ఇప్పుడు లింక్ మీరు ఇట్లా క్లిక్ చేస్తారు కదా, యూట్యూబ్ అనేది ఫ్యూచర్ అనేది ఆ ఫ్యూచర్ లోపల చూపిస్తుంది. ఇట్లా మీరు ఇట్లా ఫోన్ యూట్యూబ్ ఓపెన్ చేయగానే ఇట్లా స్క్రోల్ అవుతుంటుంది. కొత్త వాళ్ళు మీరు ఎన్నిసార్లు యూట్యూబ్ ఆఫ్ చేసి మళ్ళీ ఒకసారి మళ్ళీ యూట్యూబ్ ఓపెన్ చేయండి, కొత్త వీడియోలు వచ్చిన తర్వాత ఇట్లా స్క్రోల్ అవుతుంటుంది. దాన్ని యూట్యూబ్, దాన్ని అదర్స్ ఫ్యూచర్స్ అని చెప్పి అంటారు. ఇట్లా యూట్యూబ్లో కొత్త కొత్త ఫ్యూచర్స్ తీసుకొస్తుంది. ఎవరికోసం అంటే కంటెంట్ కొత్త ఎవరో బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం అని చెప్పి తీసుకొని వస్తుంది. ఇంకో క్వశ్చన్ ఏంటంటారు అంటే డివైస్ టైపు ఏ టైప్ నుంచి చూస్తే మాకు వాచ్ టైం కలుస్తుందా? డివైస్ టైప్ అనేది దాంట్లో ఎట్లా చూపిస్తుంది అంటే మీకు 4 ఆప్షన్ చూపిస్తుంది. మీకు యూట్యూబ్ స్టూడియోలో, వైటీ స్టూడియోలో చూపిస్తుంది. మొబైల్, టీవీ, కంప్యూటర్, టాబ్లెట్. ఇవి ఎందుకు చూపిస్తాయి అంటారంటే వ్యూవర్ అనేటోడు మొబైల్ నుంచి చూస్తున్నాడా, టీవీలో చూస్తున్నారా? టీవీలో యూట్యూబ్ ఉంటుంది ఆప్షన్, 100 వర్షన్ అనే వస్తుంది. యాపిల్ వర్షన్ అయితే యాపిల్ వర్షన్ ఉంటుంది, ఆండ్రాయిడ్ వర్షన్ అయితే ఆండ్రాయిడ్ వర్షన్లో చూడొచ్చు. యూట్యూబ్ ఓపెన్ చేసుకొని చూడొచ్చు. అన్ని అమెజాన్ ఉంది, నెట్ఫ్లిక్స్ ఉంది, ఉంటాయి కదా అవి మన డంగల్స్, ఆ డంగల్స్ పెట్టుకొని చూడొచ్చు. దాంట్లో ఈజీగా ఓపెన్ అయిపోతుంది. టీవీ ఇది ఇప్పుడు చెప్పిన కదా, దాన్ని యూట్యూబ్లో టీవీలో ఓపెన్ చేసుకొని యూట్యూబ్ ఆప్షన్ ఓపెన్ చేసుకుంటే టీవీ ఆప్షన్ అని చూపిస్తుంది. కంప్యూటర్ ఇప్పుడు సిస్టమ్ వర్క్ ఎవరైనా చేస్తుంటారు అనుకో, సిస్టమ్ ఉంటుంది ఇంట్లో నేర్చుకునేటోళ్ళు, ఏదైనా సరే కొంచెం యూట్యూబ్ చూసి కొంచెం రిలాక్స్ అవుదాం, కొంచెం మంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం, మంచిగా మనం కూడా తెలుస్తాం అని చెప్పి సిస్టమ్లో కూడా చూస్తుంటారు. కంప్యూటర్ డెస్క్టాప్, అది డైరెక్ట్ డెస్క్టాప్, అది దానికి కంప్యూటర్ అని చెప్పి చెప్తారు. ట్యాబ్లెట్ తెలుసు కదా, ఇంత పలకలేకుంటుంది చిన్నగా ట్యాబ్లెట్. గేమ్ చిన్నపిల్లలు ఇట్లా లెసన్స్ వింటారు, దానికి మంచి ఉపయోగ పడే దాంట్లో. పెద్దోళ్ళు కూడా మంచి బిజినెస్కు ఇంకా తదుపరి ఆప్షన్కు ఏది కావాలంటే దాన్ని ఆడుకుంటారు. దాన్ని ట్యాబ్లెట్. దీంట్లోకి వెళ్ళి డివైస్ టైప్ అని చెప్పి ఈ 4 ఆప్షన్ల మీద డివైస్ టైప్ అని చూపిస్తుంది. డివైస్ టైప్ అంటారంటే వ్యూవర్ అంటున్నాడు ఇన్ని డివైస్లకి వెళ్ళి చూడొచ్చు. ఒక యూట్యూబ్ క్రియేట్ చేసిన వీడియో కంటెంట్ సిరీస్ అనేది, సిరీస్ అంటే ఇప్పుడు ఇది ఒక నేను చెప్పిన దానిలాగానే ఎవరన్నా ఒక మంచి మూవీ ఇలా తీసిందనుకో, సీరియల్ తీసిందనుకో, దీన్ని సిరీస్ అంటారు. ఈ టైటిల్స్ సిరీస్ అంటారు. ఇట్లా ఈ మూవీని, క్లిప్ని, సిరీస్ని, కంటెంట్ని, క్రియేటర్ని కలిపి మొత్తం ఈ డివైస్ టైప్లో ఏ టైప్లో అన్నా చూడవచ్చు. చూస్తే మీకు వాచ్ టైం అనేది అన్నిట్లో ఒకేలాగా ఉంటుంది. టీవీలో చూడని, కంప్యూటర్లో చూడని, డెస్క్టాప్లో చూడని, ట్యాబ్లెట్లో చూడని, పెద్ద దాంట్లో మన చిన్న ఐప్యాడ్లో కూడా చూడాలి. ఏ దాంట్లో చూస్తే కూడా మీకు వాచ్ టైం అనేది మీకే కలుస్తుంది తప్ప ఇంకా వేరే దానికైతే కలుపుకొని అయితే ఉండదు. ఓకేనా? ఇంకా మీకు నచ్చితే ఒక లైక్ కొట్టుండి, కొత్త వాళ్ళు ఎవరైనా ఉండని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇన్ఫర్మేషన్. ఇప్పుడు చిన్న క్రియేటర్స్ చాలా మంది ఉంటారు, వాళ్ళకి తెలియదు ఎట్లా చేయాలనో ఇవన్నీ దీని గురించి వివరణ ఎవరు చెప్పరు. ఇది మన ఛానల్లో దొరుకుతుంది కాబట్టి మంచి హెల్ప్ఫుల్ కంటెంట్ ఉంటుంది మన దగ్గర. సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. మీరు ఏడున్నా కూడా మీకోసం మళ్ళీ కొత్త వీడియోస్ అన్ని మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేసి మీకోసం పట్టుకొస్తూనే ఉంటాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు మేము ఉంటాం.